హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆలు బజ్జీని మనం కూడా ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేయండి వీడియోలోకి. ముందుగా ఒక కప్పు జల్లించుకొని తీసుకున్న శనగపిండి ఒక కప్పు తీసుకున్నానండి. ముందుగా బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో ఒక కప్పు శనగపిండి వేసుకున్నానండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా వేసుకోండి. రుచికి సరిపడా తగినంతగా వేసుకోండి. ఆ తర్వాత నేను టేస్ట్గా ఉండటం కోసం 1/2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మీకు ఇష్టంగా ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను వేయట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ పిండి మొత్తాన్ని మనం చేత్తో కలుపుకోవాలండి బాగా. ఆ తర్వాత నేను ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని ఆ వాటర్ వేసుకొని కొద్దిగా చూసుకుంటూ దోశ పిండి బ్యాటర్ లాగా మనం కలుపుకోవాలండి. సాఫ్ట్గా వచ్చే వరకు పిండి ఎలాంటి గడ్డలు లేకుండా జారుడుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను 1/4 కిలో బంగాళదుంపలు తీసుకున్నాను ఫ్రెండ్స్. వీటి నీటితో శుభ్రంగా కడుక్కొని పైన స్కిన్ అంతా తీసేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను తీసేసుకున్నాను. ఆ తర్వాత చిన్న స్లైసెస్గా ఒక్కోటిగా కట్ చేసుకొని ప్లేట్లో తీసుకోవాలండి. మందంగా కట్ చేయకూడదండి, మళ్ళీ మనకు ఆలు కుక్ అవ్వు. సన్నగా స్లైసెస్ కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకున్నాను. బాండీ వేడెక్కిందండి. ఆ తర్వాత నేను ఆయిల్ వేసేస్తున్నానండి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడెక్కుతుందండి. మనకు మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియంలోనే పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆయిల్ బాగా హీట్ అవుతుందండి. ఆ తర్వాత హీట్ అయిందండి ఇప్పుడు మనకు ఆయిల్. ఆ తర్వాత నేను మళ్ళీ ఆలు బజ్జీని ఒక్కోటిగా స్లైసెస్ ఆ పిండిలో ముంచేసి వేస్తున్నానండి. ఎందుకంటే మనం ఎక్కువగా వేసుకోకూడదండి, 3 మాత్రమే వేసుకోవాలండి. లేకపోతే అవి అందులోన బాగా కుక్ అవ్వండి, ఒక్కోటిగా అంటుకుపోతూ ఉంటాయి. అందువల్ల నేను ఇప్పుడు 3 స్లైసెస్ మాత్రమే వేసాను అందులో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఆలు బజ్జీ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. చాలా వరకు వేగిపోయినట్టేనండి ఇప్పుడు మనకు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నేను అన్నీ అలాగే వేసేసానండి. పిండి మొత్తం కూడా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక్కోటిగా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్టవ్ కట్ చేసి తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే ఎమ్మి ఆలు బజ్జీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీని మీద ఉల్లిపాయ గడ్డ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు గార్నిష్ కోసం నేను పైన చల్లేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చల్లుకోవాలి లుకింగ్ కోసం. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ఫర్ యూ. బాయ్ ఫ్రెండ్స్.